నాకు జ్వరం ఉన్నది పోయింది, అది సాక్ష్యం. నాకు క్యాన్సర్ ఉన్నది పోయింది, అది సాక్ష్యం. నాకు కుష్టి వ్యాధి ఉంది, పోయింది, సాక్ష్యం. గతం, ప్రస్తుతం. నేను ఒకప్పుడు నీచ నికృష్టమైన పాపపు జీవితంలో ఉన్నాను, దాంట్లోంచి బయటకు వచ్చాను, అది సాక్ష్యం. ఆ విధంగా చెప్పడం చేత కాకపోతే అది సాక్ష్యం ఎలా అవుద్ది? అవ్వదు. కాబట్టి మారు మనసు అన్నది ఇస్కర్యోత్ యోధాకి జరిగినట్లు కాదు. ఇస్కర్యోత్ యోధాకు కూడా మారు మనసు కలిగింది. మీలో చాలా మందికి ఇది షాకింగ్గా ఉండొచ్చు, ఇస్కర్యోత్ యోధాకు కూడా మారు మనసు కలిగిందా అని. చూడండి, ఒకవేళ కావాలంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం నేను మీకు చదివి వినిపిస్తాను, బాగుంటుంది. 26వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. 27:3 అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి, ఏం పడి అంటే ఆయన పశ్చాత్తాపం ఉందా? ఉంది. పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పి ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకున్నాడు. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి, ఎందుకు పారవేశాడు? అపరాధ భావం. ఈ నాణ్యాలు నేనేం చేసుకోనని ఇసిరిపడేశాడు ఆయన. ఎంత గొప్ప విషయం చూడండి. పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు ఆయన. ఎందుకు సార్ అలా చచ్చిపోయాడు? నువ్వు తప్పు చేశాను అని ఒప్పుకోవటం యోనా కూడా చేశాడు పడవ మీద. అది పశ్చాత్తాపం కాదు. తప్పు ఒప్పుకొని ఎవరి దగ్గర రావాలి? ప్రభువు దగ్గరకు రావాలి. అందుకనే మారు మనసుకి ఎప్పుడు కూడా రెండు ఉంటాయి. ఏంటి సార్ ఆ రెండు అంటారేమో? ఒకటి బుర్రలో జరగాల్సింది, రెండోది హృదయంలో జరగాల్సింది. ఒకటి బుర్రలో జరగాల్సింది, రెండోది హృదయంలో జరగాల్సింది. బుర్రలో జరిగేది మనస్సు మార్చుకోవటం, మైండ్. రెండోది హృదయంలో జరగటం, చిత్తము. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది, అది ఇక్కడ జరిగింది. కానీ లేచి నాన్న దగ్గరికి నడిచి వెళ్ళాడు, ఇక్కడ జరిగింది అది. చాలామంది ఇక్కడ నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ నిర్ణయం తీసుకుంటారు అంతే. నేను ప్రభువుని వెంబడిస్తా, ఈ రోజు నుంచి ప్రభుతో ఉంటా, ఈ రోజు నుంచి బైబిల్ చదువుతా, ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తా, ఈ రోజు నుంచి భక్తిగా ఉంటా, ఈ రోజు సినిమాలు మానేస్తా. ఇక్కడ తీసుకున్నాం, దట్స్ ఆల్. కానీ ఇక్కడ జరగలేదు. చాలామంది సేవకులు, నేను కూడా అడుగుతాను, నిర్ణయం తీసుకున్న వాళ్ళు లేచి నిలబడండి అని. ఎందుకు అడుగుతాను తెలుసా? మీరెవరో తెలుసుకొని ఫోటోలు తీసుకోవడానికి కాదు, మీరెంతమంది లేచారో స్కాలర్ దగ్గర వేసుకోవడానికి కాదు. ఒక్కడు లేచినా 1000 మంది లేచినా నువ్వు లేస్తే నీకు ఉపయోగం. ఎందుకో తెలుసా? నీ బాడీ లేచినప్పుడు, నీ మైండ్ నీ బాడీ కలిసినప్పుడు, ఒక నిర్ణయం ధృవీకరించినప్పుడు. బిల్లిగ్రామ్ గారు ఎప్పుడు ఆల్టర్ కాల్ ఇచ్చినా ఆయన ఓ పని చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? నడుచుకుంటూ ముందుకు రండి అంటాడు ఆయన. ఎందుకు సార్ నడుచుకుంటూ ముందుకు రమ్మన్నారంటే, వాడు నడుచుకుంటూ ముందుకు వస్తున్నప్పుడు ఒకవేళ ఉద్రేకపూరితమైంది అయితే ఆయన సరదాగా లేస్తే ఎల్లు కూర్చొని పోతాడు. మళ్ళీ నువ్వు సరదాగా తీసుకునే నిర్ణయం కాదు అది. గుండె లోతుల్లోంచి రావాల్సినటువంటి నిర్ణయం, నీ జీవితాన్నంతటినీ మార్చేది. దేనికైతే అంటుకట్టబడి ఉన్నావు దాన్నన్నిటినీ పెక్కలించుకొని బయటికి రావాలి. నేను సినిమాలకి అంటుకట్టబడ్డాను, నేను డ్రగ్స్కి అంటుకట్టబడ్డాను, జూదానికి అంటుకట్టబడ్డాను, క్యాబరేకి అంటుకట్టబడ్డాను, నాకున్నటువంటి దరిద్రమైన స్నేహితులకి ముడివేయబడ్డాను. వాటినన్నిటినీ తెంపుకోవటం అనేది మామూలు విషయం కాదు. నీకు కూడా అంతే. నా విషయంలో నాకున్నటువంటి ఆ కట్టుబాట్లు ఏంటి చెప్పాను. మరి నీ విషయంలో ఏమున్నాయో నాకు తెలీదు. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, నీకున్నటువంటి హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? ఐ డోంట్ నో. అది నీ జీవితానికి మోయబు. దాన్ని వదిలిపెట్టి రావాలి. మైండ్లో డిసైడ్ చేయాలి, హార్ట్లో డిసైడ్ చేయాలి. మైండ్లో డిసైడ్ చేసి హార్ట్లో దాన్ని చూపిస్తే లేచి నడుచుకుంటూ వెళ్తాం. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చాలా కఠినమైనటువంటి ఒక పని చేస్తాడు. జాగ్రత్తగా వినండి.
మీలో అనేక మంది చేసేటువంటి ఒక పని పాస్టర్లంతా ఒప్పుకుంటారు. ఏంటి తెలుసా? మీ ఊరోళ్ళని పక్కూరెళ్ళి కరపత్రాలు పంచుదామంటే చాలామంది వస్తారు. ఒకవేళ దూరంగా పల్లె గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ కరపత్రాలు పంచి పెడదాం, రోడ్డు మీద స్ట్రీట్ పిచ్చింగ్ వెళ్దామంటే చాలామంది వస్తారు. కానీ మీ ఊర్లో లేచి నిలబడి సాక్ష్యం చెప్పమంటే లేవరు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఊర్లో సాక్ష్యం చెప్పడానికి దమ్ము లేదు, పక్కూరు వస్తారు. కానీ దేవుడు చేసే పని ఏంటి తెలుసా? నువ్వు ఎక్కడ పడిపోయావు అక్కడ నిలబెడతాడు ఆయన. ఎక్కడ పడిపోయావు అక్కడ నిలబెడతాడు. గుంటూరులో 7 రోడ్లు కలిసే ఒక కూడలు ఉంది, దాన్ని నాస్ సెంటర్ అంటారు. ఆ నాస్ సెంటర్లో 2 రోడ్ల మధ్యన ఉండేది కెసినో బార్ అండ్ రెస్టారెంట్. అందులో నేను క్యాబరేకి వెళ్ళేవాడిని ప్రతి శని ఆదివారం. అయితే నా లైఫ్లో మొట్టమొదటిసారి ఇలాగొక స్టేజ్ మీద వాక్యం చెప్పే అవకాశం ఎందుకు దొరికిందో తెలుసా? 1989 సంవత్సరం. ఎందుకు దొరికిందో తెలుసా? ఒక స్పీకర్ రావటానికి ట్రైన్ 6 గంటలు లేట్ అన్నారు. ఆయన ఎక్కడి నుంచో రావాలి, 6 గంటలు లేట్. కాబట్టి మీటింగ్ అయిపోతుంది, ఆయన ట్రైన్ వచ్చేటప్పటికి. అప్పుడు కుర్రోళ్ళు వచ్చి, అన్నా నువ్వు వాక్యం చెప్పన్నా అన్నారు. నేను కుర్రోడిని, బచ్చగానే, వాక్యం చెప్పన్నారు. నేను ప్రార్థన చేసుకున్నా 2 గంటల సేపు. నాకు మొదటిసారి అదే పబ్లిక్గా స్టేజ్ మీద ఎక్కి మాట్లాడతాను. అయితే గుర్తుపెట్టుకోండి, స్టేజ్ ఎక్కాను, ఇలా చూశాను, ఎందుకో నా కళ్ళు ఇలా చూడాలనిపించింది. ఏసీ కాలేజ్ గ్రౌండ్లో, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గ్రౌండ్లో నన్ను స్టేజ్ మీద నుంచో పెట్టారు. ఇంత ఎత్తు స్టేజ్ ఏం కాదు, కొంచెం తక్కువ హైటే, పెద్ద ఎక్కువ మంది ఏమి లేరు. మా అయితే ఒక 1000 మంది కుర్రోళ్ళు ఉంటారు, కాలేజ్ స్టూడెంట్స్, అంతే. ఇంత పెద్ద జనం ఏమి లేరు. నేను అంత నిజమే చెప్పాలి. నా చేతికి మైక్ ఇచ్చారు, నేను ఇలా తిరిగి చూశాను. అంత దూరంలో ఒకప్పుడు నేను డ్యాన్స్ చేసినటువంటి ఆ కెసినో బార్ అండ్ రెస్టారెంట్ కనబడుతుంది. నేను ఇక్కడ నుంచున్నాను. ప్రభువా, నన్ను ఎక్కడి నుంచో పెట్టామంటే అక్కడే నేను దరిద్రమైన పనులు చేశా. ఎస్, దీనికోసమే నేను రెడీ చేశా. ఎక్కడ పడ్డావో అక్కడ నిలబడాలి నువ్వు. ఎక్కడ పడ్డావో అక్కడ నిలబడాలి. మరికొంతమంది గురించి చెప్తాను. ఆదికాండం 13వ అధ్యాయం. 12వ అధ్యాయం నిన్న మీకు చెప్పాను. అబ్రహాము చేసిన నీచ నికృష్టమైనటువంటి పని. కరువు వచ్చినప్పుడు దేవుడిని అడగకుండా ఐగుప్తు దేశంకి వెళ్తే జరిగినటువంటి పర్యవసానం ఏంటో మీకు చూపించాను. దేవుడు పరాయి రాజు ద్వారా బుద్ధి చెప్తే దేవుడు అబ్రహాముని వెనక్కి తీసుకొచ్చాడు. ఎక్కడికి తీసుకొచ్చాడో చూడండి. 13వ అధ్యాయం ఆదికాండం 3వ వచనం. అతడు ప్రయాణము చేయుతూ దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్యన తన గుడారము, ఆ తర్వాత మాట ఉంటే చూడండి, మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి, మొదట ఎక్కడున్నాడో అక్కడికి తీసుకొచ్చాడు దేవుడు. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. నువ్వు ఎక్కడ పడిపోయావో దేవుడు అక్కడికి తీసుకొస్తాడు. ఒనేసిము ఫిలోమోను దగ్గర నుంచి పారిపోయాడు. పౌలు భక్తుడు తిరిగి అక్కడికి పంపించాడు. యాకోబు పారిపోయాడు, దేవుడు తిరిగి అక్కడికి తీసుకొచ్చాడు. దేవుడి దగ్గర నుంచి పారిపోయావేమో, పాపం చేయడానికి పారిపోయావేమో, నీకు ఇష్టాలు నెరవేర్చుకోవడానికి పారిపోయామో, దేవుడు చేసే పని ఏంటి తెలుసా? కమ్ బ్యాక్, వెనక్కి రా. ఎక్కడి నుంచి పారిపోయావో అక్కడికి రా. నీ గతాన్ని జ్ఞాపకం చేసుకో. నీ గతం ఎంత దరిద్రమైందో జ్ఞాపకం చేసుకో. నయోమి మారు మనసు పొందింది. నయోమి పశ్చాత్తాపడింది. నయోమి బెత్లెహేముకు తిరిగి వెళ్ళటానికి ఇష్టపడింది. నయోమి మోయాబుని విడిచిపెట్టడానికి ఇష్టపడింది. 8వ వచనం చదువుదాం. 8వ వచనం నుంచి, నయోమి తన 2 కోడళ్లను చూసి, మీరు మీ ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను, నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపను గాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంటి నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెల్లారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెండ్లి చేసుకున్నట్టుగా ఇంకా కుమారులు నా గర్భమందు ఉన్నారా?
నా కుమార్తెల్లారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునకు ఉండలేని ముసలిదానను, పురుషునితో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను, వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందిరా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఉంటిరి, కత్తెలై ఉందిరా. నా కుమార్తెల్లారా అది కూడదు, యెహోవా నాకు విరోధమాయను, అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించిందనని ఆమెతో అనెను. నయోమి తన జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటుంది. నేను నిరీక్షణ లేని దాన్ని, నేను ముసల్దాన్ని, నేను నిస్సహాయురాల్ని, నాకు హోప్ లేదు, నాకు హెల్ప్ లేదు, నాకు నీరసంగా ఉంది, నాకు సంతోషం లేదు, హ్యాపీనెస్ లేదు, ఇది నా జీవితం. నేను పురుషునితో ఉండలేని ముసల్దాన్ని, యెహోవా నాకు విరోధమాయను, అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించను. ఆమె ఈ మాట చెప్తూ ఏమన్నా తెలుసా, మీరు వెళ్ళిపోండి అని. మీకు ఇక్కడ 2 రకాలైనటువంటి స్ప్లిట్ స్క్రీన్ చూపిస్తా. ఒకటి సిలువ, ఇంకోటి నయోమి. యేసు ప్రభు వారి సిలువ మీద ఉన్నప్పుడు 2 దొంగలు ఉన్నారు, నయోమి ఉన్నప్పుడు 2 కోడళ్ళు ఉన్నారు. యేసు ప్రభు వారు పదే ఒక ప్రార్థన చేస్తున్నారు. 2 దొంగల్ని కొరడతో కొట్టలేదు, కానీ యేసు ప్రభుని కొట్టారు. 2 దొంగల్ని సిలువ మోయమని చెప్పలేదు, కానీ యేసు ప్రభుని మోయిపించారు. 2 దొంగల కోసం సిలువేస్తుంటే చూడటానికి ఎవరు రాలేదు, కానీ యేసు ప్రభుని సిలువేస్తుంటే చూడటానికి చాలామంది వచ్చారు. ఈ 2 దొంగలు యేసు ప్రభుని చూస్తున్నారు. ఎందుకని ఈయన్ని సిలువేశారు? ఈయన మాలాంటి దొంగోడా, మాలాంటి పనికి మాలోడా, ఎందుకని ఎంతమంది వచ్చారో చూస్తూ ఉన్నారు. సర్వసాధారణంగా ఎవరినైనా సిలువేస్తుంటే పచ్చి బూతులు తిడతారు, కానీ యేసు ప్రభు తిట్టట్లేదు, మౌనంగా లేడాయన. పదే ఒక ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు. ఆయన చేతిలో మేకు తిప్పుతూ ఉంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు. ఆయన కాళ్ళల్లో మేకు తిప్పుతూ ఉంటే, తండ్రి వీళ్ళేం చేస్తున్నారో వీరెరుగరు. ఆయన్ని తాడు పెట్టి పైకి లాగుతూ ఉంటే తన శరీరపు బరువంతా కూడా ఆ 3 మేకులకి అవి వేలాడలేక బాధపడుతూ అయ్యో అని అరుస్తూ, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు అని అరుస్తూ ఉంటే, ఆ 2 దొంగలు అంతే దూరంలో ఉన్నాడు. ఒకడు 6 అడుగుల దూరం ఇటు ఉన్నాడు, ఇంకొకడు 6 అడుగుల దూరం ఇటు ఉన్నాడు. కొద్దిసేపు ఉన్నాక ఒక దొంగోడు, ఓయ్ నువ్వు అంత భక్తి పరుల్లాగా అన్నావు, అంత గొప్పోడు అని వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు. నువ్వు బతుకున్నప్పుడు కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళని బాగు చేసావంట, చచ్చిపోయిన వాళ్ళని లేపావంట. నువ్వు అంత గొప్పోడు అయితే నువ్వు దిగు, మమ్మల్ని కూడా దింపు అని ఒక దొంగోడు అన్నాడు. కానీ రెండో దొంగోడు అలా అనలేదు. రేయ్ నోర్మై, కొంచెం దూరంగా ఉన్నాడు కదాడు, నోర్మై, 12 అడుగుల దూరంలో ఉన్నాడు, నోర్మై, మధ్యలో యేసే ఉన్నాడు 6 అడుగుల దూరంలో, నోర్మై, నువ్వు నేను చచ్చిపోవటం కరెక్టే రా, అది మన గతం జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది సబబు, న్యాయం గురించి ఆలోచించాడు. నేను పాపిని, నాకు సిలువేయటం న్యాయం. కానీ యేసు తిరిగి అంటున్నాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకోవా. ఈరోజు ఇంతమంది ఈ మాటలు వింటా ఉన్నారు. మొదటి దొంగ లెక్క నా మాటలని ఎటకారంగా తీసుకొని వెళ్ళిపోతావా, ఒక పెర్ఫార్మెన్స్ లాగా తీసుకొని వెళ్తావా, లేకపోతే నీ జీవితంలో మార్పు తీసుకొచ్చే మాటలుగా చేసుకుంటావా, నీ ఇష్టం. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ యువతల నయోమికి అటు ఇటు 2 కోడళ్ళు ఉన్నారు. 2 కోడలతో ఒకటే మాట చెప్పింది, వెనక్కి వెళ్ళిపోండి. అయితే ఆ 2 కోడలు చేసిన పని ఏంటో చూద్దాం. 14వ వచనం, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ముద్దు పెట్టుకున్నది ఏంటి? ఆ ముద్దుకి అర్థం, గుడ్ బాయ్. మీలో చాలామంది అలాంటి ముద్దు పెట్టేవాళ్ళు ఉన్నారు. అలాంటి ముద్దు పెట్టింది బైబిల్లో ఒక వ్యక్తి. ఎవరో తెలుసా? ఆయన ఇస్కరియోతు యోధ.
ముద్దు పెట్టి ఈడరా అని అప్పగించాడు. మీలో చాలామంది అలాగ ముద్దు పెట్టేవాళ్ళు అంటారు, ఏయ్ మేము అలాంటి వాళ్ళం కాదు. మీరు ముద్దు పెట్టేది ఎప్పుడో చెప్తా వినండి. మీరు ముద్దు ఎలా పెడతారో చెప్తాను వినండి. మీ ముద్దు పెట్టినప్పుడు మీ మనసుల్లో ఉండేటువంటి ఆలోచన ఏంటో చెప్తాను వినండి. ఇలాంటి ప్రసంగం విన్న తర్వాత చివరిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత వీలైతే సిలువు గుర్తేసి అని ముద్దు పెట్టి వెళ్ళిపోతావు. ఎవరికి పెట్టినట్ల ముద్దు, ఎందుకు పెట్టినట్ల ముద్దు? యేసయ్యా నువ్వు ఏదో విధంగా నన్ను కాపాడే అని బయటికి వెళ్ళిన తర్వాత ఏ సినిమాకి వెళ్దాంరా అంటారు, మీరు ఏ సీరియల్ చూద్దాంరా అంటారు. గేటు దాటక ముందే కాకులు ఎత్తుకెళ్ళిపోతాయి. ఆ ముద్దు విలువైంది కాదు. చాలామందిని చూశాను అలాంటి ముద్దు పెట్టేవాళ్ళని. అలాంటి ముద్దు పెట్టేవాళ్ళు ఇంకొక పని కూడా చేస్తారు. అందరూ ప్రార్థన అయిపోయి లేచిపోతున్నా వీళ్ళు చూడాలని మోకరించి ఉంటారు. వాళ్ళు ఎద్దవ డ్రామా, అది ఎద్దవ డ్రామా. ఆ డ్రామాకి పడిపోయే ఎదవ కాదు దేవుడు, పడిపోయేవాడు కాదు. ఆ డ్రామాలు పనిచేయవు. ఓర్ఫా ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది. బయటికి చాలా ప్రేమ కలిగిందా లాగా చూపించుకున్నది. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకున్నాను, రూతు ఆమెను హత్తుకొనెను. నేను వెళ్ళను అత్తయ్య అని అన్నది. గుర్తుపెట్టుకోండి, నేను వెళ్ళిపోతా అన్నది ఓర్ఫా, నేను వెళ్ళను అన్నది రూతు. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఓర్ఫా మీద కాదు, రూతు మీద. జాగ్రత్త వినండి, ఈ షిఫ్ట్ ఎందుకు చెప్తున్నానో. నువ్వు ఒకవేళ దేవుని మాట వినదలుచుకోకపోతే, దేవుని పక్షాన ఒక నిర్ణయం తీసుకోపోతే, దేవుని కోసం జీవించడానికి ఒక ప్రార్థన చేయడానికి ఇష్టం కాకపోతే నీ జోలికి సాతాను రాడు. కానీ సాతానుడు ఎప్పుడు వస్తాడు తెలుసా? నిర్ణయం తీసుకోవడానికి మొదలు పెడితే. నువ్వు ఏమాత్రం నిర్ణయం తీసుకోలేదు అని అంటానికి రుజువేంటో చెప్పంటావా? నా జీవితంలో ఇలాంటి పరిస్థితిని చాలాసార్లు ఎదుర్కొని జుట్టు పిక్కోవడానికి గదిలోకి వెళ్ళి కూర్చొని ఏడ్చాను. ఎందుకనంటే నా శక్తికి మించి దేవుని వాక్యాన్ని బోధిస్తే, ఆత్మ ప్రేరణతో వాక్యాన్ని బోధిస్తే ఒకడు వచ్చి ఖతర్నాక్ చెప్పావా నా వాక్యం అంటే గుండె పిండేసినట్లు అయిపోద్ది. నీ దగ్గర మార్కులు కొట్టడానికా నేను ప్రసంగం చేసింది? నీ అభినందన కోసమా నేను ప్రార్థన చేసింది? నీ చప్పట్ల కోసమా నేను వాక్యం చెప్పింది? నీ బ్రతుకు మారాలని. అది మారనప్పుడు, నీ జీవితంలో ఆ వాక్యము పనిచేయనప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వస్తావు. వాక్యం పనిచేస్తే సైలెంట్గా వెళ్ళిపోతావు, లేకపోతే ఏడుస్తూ వెళ్తావు, కానీ వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వవు. అయితే రూతు మారటానికి ఇష్టపడితే ఆమెనేముందో చూడండి. ఆమె ఇదిగో నీ తోడు కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుము. మార్పు చెందే వాళ్ళకి మార్పు చెందనవాడు అడ్డు, పశ్చాత్తాపడేవాడికి మొండిగా ఉండేవాడు అడ్డు. ఓర్ఫా అన్న మాటకి అర్థం మొండి. నీ చుట్టూ కొంతమంది మొండోళ్ళు ఉంటారు, వినవు. ఫ్రెండ్స్ ఎప్పుడైనా కలిసి కూర్చుంటే వాళ్ళు వాక్యం వినరు. ఎందుకనంటే ఎవడైనా వినటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా సీరియస్గా వింటే, రే ఇది చూడరా, రే దాన్ని చూడరా, రే ఏడు చూడరా అని పక్కనోడు కిలుకుతూనే ఉంటారు. నువ్వు నిజంగా దేవుని వాక్యాన్ని వినాలి అనుకున్నప్పుడు నీకు తెలియని వాళ్ళ మధ్యన కూర్చో, వినగలుగుతావు. తెలిసిన వాళ్ళ మధ్యన కూర్చుంటే వినవు. ఆడోళ్ళైనా మగోళ్ళైనా. ఆడోళ్ళైతే మరీ ఘోరం. వాక్యం సీరియస్గా చెప్తుంటే, ఏం కూర ఈ రాత్రి? ఎవరు అడిగిస్తారు తెలుసా మాట? సాతానుడు. ఎందుకు అడిగిస్తాడు తెలుసా? అడిగి ఆమె డైవర్ట్ అవుద్ది, విని ఈమె డైవర్ట్ అవుద్ది. 1 షాట్ 2 పిక్కలు పడ్డాయి. చాలామంది చేస్తూ ఉంటారు. నేను నిన్న అక్కడ కూర్చొని ఉన్నా,
ఇద్దరు ముగ్గురు వచ్చి నాతో మాట్లాడటానికి ప్రయత్నం చేశారు. నేను అసలు వినలా. ఐ డోంట్ వాంట్ టు బి డైవర్టెడ్. ఎందుకో తెలుసా, నేను క్రికెట్ ఆడేవాడిని. క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్స్మెన్ చేసే పని ఏంటో కనుక తెలిస్తే మీకు, వాక్యం వినేటప్పుడు మీరు ఇంకెంత జాగ్రత్తగా ఉంటారో ఆలోచించాలి. బ్యాట్స్మెన్ ఇలా నుంచి ఉంటాడు, బాల్ వస్తుంది అటు నుంచి. బాల్ ఎంత ఉంటుంది, క్రికెట్ బాల్ ఎంత బాల్. ఈ బాల్ కోసం ఇలా చూస్తున్నప్పుడు ఇలాగ దోమ ఎగిరిందనుకో, ఇలా ఎగిరిందనుకో, దోమ, నీకు ఒక అవకాశం ఉంటుంది. ఏం తెలుసా, 2 అడుగులు వెనక్కేస్తే బాల్ తిన్నగా వికెట్లు తగిలిన నాట్అవుట్. సార్ అడ్డొచ్చింది సార్, దోమ అడ్డొచ్చింది సార్, అందుకే వచ్చేసాను. ఇంత పెద్ద బాలు ఇంత చిన్న దోమనికి అడ్డొచ్చింది. నా కాన్సన్ట్రేషన్ దెబ్బ కొట్టింది. దాంతో నేను ఉండలేను అక్కడ బ్యాటింగ్. మీరు కావాలంటే క్రికెట్ చూడండి, కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. ఎక్కడో వెనకాల ఆడియన్స్లో ఎవడో ఇలా చెయ్యి ఊపుతాడు, ఈడు వెనక్కి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోయి ఉంటాడు, చెయ్యి ఊపాడు అంటాడు. అది చెయ్యి ఊపాడు. మీరు చూడండి, నేను అబద్ధం ఆడట్లా. వాళ్ళు అంత కాన్సన్ట్రేట్ చేసి బాల్ కోసం ఎదురు చూస్తే, బాల్ కంటే విలువైంది వాక్యం. దీనికోసం కాన్సన్ట్రేషన్ వద్దా నీకు? వద్దా? ఆ విధంగా వినాలి. రూతుని కాన్సన్ట్రేట్ చేసే దాని నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది.